సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. యాక్సెప్ట్ చేసిన వాళ్ళవు. దాని తర్వాత అంటే హాలిడేస్ వస్తాయి కదా, నిజంగా భయంకరమైన సిచ్యువేషన్ ఆ టైంలో. స్కూళ్ళల్లో మంచిగా డైలీ పొద్దున్నేసి స్కూల్లోకి వెళ్తాం, సండే వస్తేనే అబ్బా అనిపిస్తుంది. అలాంటిది హాలిడేస్ 2-3 days హాలిడేస్. సంక్రాంతికి హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. ఇక జంపు అటుకేంచి అట్టే పోయింది, నేను ఇటుకేంచి ఇట్టే పోయా. సంక్రాంతికి ఆమె వెళ్ళిపోయింది. నాకు అడిగితే దరిద్రమైనది రోజు ఏదంటే సంక్రాంతి పండుగే నాకు. చాలా మంది అంటారు కూడా, అరే ఏ వర్కులు దొరకవు ఏముండవు ఏం సంక్రాంతి రావు అని. ఓకే, అప్పుడు నువ్వు అందరితో కలిసి ఉన్నావా? ఈ అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు అందరితో కలిసి ఉన్నావు? అమ్మాయితో ప్రేమలు ఉన్నప్పుడు? ఓకే, అమ్మాయితో విడిపోయినాక కూడా అందరితో కలిసి ఉన్నావా అప్పుడు? లేదు. నిజం చెప్పు, హార్ట్ఫుల్ గా చెప్పాలి. అందరికీ దూరంగా ఉన్నావు ఫస్ట్, నేను చెప్పినట్టే. కనీసం అన్నీ అమ్మాయి అనుకున్నావు. ఆ అమ్మాయి దూరం అయినప్పుడు అసలు ఎలా ఉండే నీ ఫీల్? ఆ రోజు నీకుండే మొత్తం గట్టిగా అంటే మా బాబాయ్కి ఫోన్ చేసేది, నేను నంబర్ ఇచ్చా. 2 రోజులు ఫోన్ చేసింది. తర్వాత నేను ఫోన్ చేస్తే పోట్లేదు, ఏంటి పోట్లేదు అనుకున్నా. తర్వాత అర్థమైంది ఇది అవుట్ ఆఫ్ అని. ఏంటి మనం చేస్తే పోట్లేదు, ఆమె చేస్తే వస్తుంది అని చెప్పేసి. అంటే నాకు అంత తెలియదు కదా, ఆమె వాట్సాప్ లో చేస్తుంది, నేనేమో నార్మల్ గా చేస్తున్నా, అది పోట్లేదు. ఓహో, నార్మల్ గా కలుస్తలేదు, వాట్సాప్ తను చేస్తుంది కాల్. ఏంటిది అనుకున్నా, ఇట్లా ఇబ్బంది అని చెప్పి బాధపడ్డావు అమ్మాయి దూరం అయినాక. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో తెలియదు. గుర్తొస్తూ ఉంటుందా? గుర్తంటే ఇప్పుడు మా రవితేజ అన్న లెక్క, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ లెక్క, సినిమా క్యారెక్టర్ లెక్క పోతుంది. ఇక ఆ పాట గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా. ఒకసారి ఆ పాట పాడవా? అంతగా నాకు రాదు. అంటే ఆ సినిమాలో ఆ బిట్టు నాకు చాలా ఇష్టం. అన్ని స్కూల్ దిగి మొత్తం చూపిస్తారు కదా, చాలా బాగుంటది. ఓకే, సరే. ఇప్పుడు ఆ అమ్మాయి దూరం అయిపోయింది కాబట్టి ఇదే వీడియో ఆ అమ్మాయి చూస్తే, సో ఇదే మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే తనకు చెప్పాలంటే ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా చేయి పట్టుకొని మాత్రం వదలను. ఓ సూపర్. లైవ్ లైవ్ నా ఎదురుగుంటే మాత్రం చేయి మాత్రం విడిచాను. గట్టిగా పట్టుకొని ఉంటావు అన్నమాట అమ్మాయికి. ఏం చెప్తావు అమ్మాయికి మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొడతా, అంతే. కొడతావా? ఎందుకు? ప్రేమ. ఓహో, దెబ్బలున్న కానీ ప్రేమలు ఉంటాయి అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొడతా, తిరిగి కొట్టినా పర్వాలేదు, కానీ ఒకటైతే కొడతా. ఆ ప్రేమ అయితే ఉంటుంది అంటావు. ఎందుకు నాకు అంత దూరం వెళ్ళామని. ఎలాగో నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి? అదో ఆనందం చెప్తున్నా కాబట్టి. ఆ అమ్మాయి నీకు బ్రేకప్ అని కూడా చెప్పలేదు, సో సడన్ గా తను వెళ్ళిపోయింది. మేబీ ఏ క్షణమైనా తిరిగి రావచ్చు. వచ్చినప్పుడు నేను ఆ రోజు నీకు బ్రేకప్ చెప్పకుండా నేను పోయినా అని కూడా అనొచ్చు. ఒకవేళ ఆ అమ్మాయికి చెప్పాలి అంటే, సో తను రిక్వెస్ట్ చేయాలి అంటే, సో ఇంకా నువ్వు ఉన్నావు ఇది అని చెప్పాలి అంటే తనకి ఏం చెప్తావు నువ్వు? బ్రేకప్ గ్రీపప్ అవన్నీ మనకు తెలియదు, కానీ ఉంటే ఉండిపో అంట, లేదా కనపడకుండా దూరం వెళ్ళిపో అంట. ఓకే, 2 ఉన్నాయి. దగ్గరుంటే నాకు దగ్గరట్టుగా ఉంటుంది. ఓకే, దూరం ఉండే నాకు ఇక గుర్తురాదు, దూరమే ఉంటుంది. సో దూరమే ఉండవు నేను. సో నెక్స్ట్ సినిమాలల్లో అవకాశాలు ఏదైనా ట్రై చేస్తున్నావు? యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, సో ఆర్టిస్ట్ గాను ట్రై చేస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్? ఇంకా మళ్ళీ ప్రజెంట్ అయితే ఏం లేదు. అవకాశాలు వస్తే చేస్తా. ఓకే, సో పార్ట్ 2 సెకండ్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నావు, మళ్ళీ సినిమాలకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావు. డైరెక్షన్ మీద ఏదైనా అభిప్రాయం ఉందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పి? కానీ అట్లేం లేదు, రెగ్యులర్గా చూస్తుంటాను కదా. సో నువ్వు చాలా మంది హీరోలతో వర్క్ చేసినావు కాబట్టి చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటావు? చేయగలిపితే చాలు. చేయగలిపితే చాలు. చిరంజీవి గారితో ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూస్తుంటావు కదా తనని. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఎందుకు మొన్న రీసెంట్ గా ఆచార్య సినిమా సెటప్ కి కూడా పోయినాం కదా షూటింగ్స్. అట్లా నువ్వు షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు సెట్ వర్క్ చేస్తున్నప్పుడు అరే పలానా వ్యక్తి నువ్వు అని చెప్పి ఎవరైనా గుర్తుపట్టినా నిన్ను? లేదు, ఇక పెద్దగా అయినా కదా
అది పేపర్లు పట్టుకొని పోతేనే ఎవరు గుర్తుపడతలేరు. అప్పుడే నువ్వు కాదురా బాబు వెళ్ళిపో అని చెప్పేసి దుబ్బేసిర్రు. అప్పటికెంచి ఇక మనం ఏమన్నా అడగద్దు, వస్తే వస్తే లేకపోతే లేదని చెప్పేసి నేను ఇక సెట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నా. ఓకే సరే, ఈ ఇండస్ట్రీలో నువ్వు ఉన్నావు కాబట్టి, సో చాలా మందితో వర్క్ చేసినావు కాబట్టి నీకు ఫేవరెట్ హీరో ఇష్టం ఎవరంటే ఎవరి పేరు చెప్తావు? లారెన్స్ ఇష్టం. ఒక లారెన్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలంటే ఏం చెప్తావు లారెన్స్ గురించి? ప్రజెంట్ ఆయన ఎదురుగానే ఫలానా ఈ బిల్డింగ్ అని దూకురా అంటే దూకేస్తా. వావ్, అంత ఇష్టం. ఆయన నార్మల్గా చెప్పినా సీరియస్గా చెప్పినా కూడా దూకేస్తా, అంత ఇష్టం అంటావు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? మాట్లాడలేను, చెప్పలేను, అంత అభిమాని. ఓకే, రవితేజ గురించి చెప్పాలంటే? తలకాయ ఉప్పడే, మాట్లాడలేను. ఓకే, ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే? చిన్నప్పుడు నాతో చాలా సరదాగా ఉండే, లంబాడ్ రవి అని చెప్పేసి ఓ తెగ తిరిగేస్తుండే. గుడిసెలలో ఉరికిపోయి నేను డ్యాన్స్ చేస్తుండే అని చెప్పేసి దూరి దూరి మరి వచ్చేటోళ్ళు, అంటే క్యారీవాన్ ఎక్కకుండా నా సైడ్ ఊరికేటోళ్ళు. ఓకే, సో చివరిగా నీ వీడియోస్ ఎప్పుడైనా నువ్వు చూసుకోవడం జరిగిందా? లైక్ నీ వీడియోస్ నువ్వు ఫోన్లో ఎప్పుడైనా స్క్రోల్ అవుతున్నప్పుడు కానీ నీ వీడియోస్ నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? చేసిందే కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటా, అంతేగాని ఫీల్ అవ్వను. అరే అప్పుడు అట్లా చేసినా ఇప్పుడు ఏం లేదు అని. అలా ఫీల్ అయింది ఎప్పుడు అంటే కృష్ణమ్మ సినిమాకి సత్యదేవ్ హీరో. చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసినాను. నీవిని చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది కదా. మెయిన్ లీడ్లు చేసినావు, ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఆ ఖడ్గం సినిమా అయితేంది, ఆ తర్వాత మన ఎన్టీఆర్తో చేసినావు, దాని తర్వాత మళ్ళా నువ్వు చిరుత సినిమా కూడా చేసినావు. అంటే ఆ చిట్టికి నాకు కనిపించకపోయినా ఆ నీకున్న క్యారెక్టర్ ఒక స్పెషాలిటీ ఉంది. ఇందులో ఏ క్యారెక్టర్ ఇష్టం అంటావు నువ్వు? మరి నేను చేసిన దాంట్లో అన్నిట్లో ఇదే హైదరాబాద్ నవాబ్. అలా కూడా ఉన్నావు అందులో ఏ సీన్లు ఉన్నావు? మస్తు ఉంటుంది సినిమా అది కోడి రెట్టబడిపోయినప్పుడు కల్పించే ఇచ్చేస్తా. ఒకసారి ఏమో ఈగ పడుతుంది దాంట్లో. ఏది? చాయ్ ఇది నువ్వేనా? అది గుండు ఉంటుంది కదా. అరే రైట్ రైట్. నెక్స్ట్ అప్పట్లో ఊపిన సినిమా అది, ఫుల్ వైబ్ ఉంటుంది ఆ సినిమాలో. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు క్రిష్ సార్ దగ్గర చేస్తున్నాడు కో డైరెక్టర్ లెక్క. ఓకే, అయితే నేను హరిహర వీరమల్లు సినిమాకి పోయినా సెట్ వర్క్. ఓకే, పోయినప్పుడు ఆయన కలిసిండు, నేను ఆయన గుర్తుపట్టలే, ఆయన గుర్తుపట్టిండు. నేను గుర్రంలు ఉంటాయి కదా, దుబ్బుతా ఉన్నా గుర్రాన్ని. అంటే కొద్దిగా క్లీన్ చేయాలి, మట్టి వేయాలన్నమాట. అది దుబ్బుతుంటే అరే ఇట్రా అన్నాడు. ఏంటన్నా అన్న, నేను ఎవరో తెలుసా అంటే తెలియదు అన్న. తెలియదంటే నేను ఇట్లా హైదరాబాద్ నవాబ్కి డైరెక్టర్ నేనేరా, ఏంటి నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే సెట్ వర్క్ అన్న. అనగానే అరే సిగ్గుందారా నీకు అది అని చెప్పి తిట్టిండు. తిట్టంగానే ఇప్పుడు అయితే ఏంటి, నేను ఏం దొంగతనం చేయట్లే కదా, పనే చేస్తున్నా, అయితే ఏమైంది అన్న. అరే ఏదైనా నేను క్యారెక్టర్ ఇప్పిస్తా ఇందులో చెయ్యిరా అన్న. హరిహర వీరమల్లనా? వావ్. చెప్తే సరే మాట్లాడిపి అన్న. ఒక 5 నిమిషాలు ఆగన్నాడు. తిన్నాడు టిఫిన్, వచ్చిండు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నా పనిలో నేను ఉన్నా. ఇక తెలిసిందే కదా కొత్తది ఏముంది అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు వస్తే మాత్రం పక్క చేస్తా అని చెప్పి చెప్తావు. ఓకే, సో చివరిగా సో చాలా మంది మీ ఇంటర్వ్యూ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే లిటరల్లీ 3-4 డేస్ నుంచి వెతకడమైనా టైం సరిపోయింది. అటుపోతే సాయిబాయిన్స్, తన్నపూర్ణ స్టూడియోస్, దాని నుంచి మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్, ఇవి తిరుగుడే నాకు సరిపోయింది. సో లాస్ట్కి మన అశోక్ అన్న వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో చివరిగా చూసే జనాలకి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనే ఒక పేరు పిచ్చితో ప్యాషన్తో చాలా మంది ఎక్కడెక్కడ నుంచో స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అలా వచ్చి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కానీ, ఫ్యామిలీకి దూరమైన వ్యక్తులను కానీ, సో చాలా మంది ఇక్కడ ఉండే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు మీరొకరుగా, సో చూసే డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళ టాలెంట్ చూడండి. కానీ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చంపుకుంటున్నారు. అవును, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అంతే, అంతకుమించి నేను ఏం చెప్పాలి. కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చూడండి అని చెప్పి చెప్తూ. సో థ్యాంక్ యూ సో మచ్ రవి వచ్చినందుకు.
సో లైఫ్లో మళ్ళీ చెప్తున్నా పార్ట్ 2 నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి, సో మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, నిజంగా చెప్పాలి అంటే సో చాలామంది అప్పట్లో ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టుకొని సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టే సినిమా అని చెప్పి ఒక పిచ్చి అంటారు కదా, దాని ప్యాషన్. సో ఈ ప్యాషన్తో వాళ్ళ కుటుంబాలను అన్నిటికీ దూరంగా ఉండి సో వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ ఇక్కడికి వచ్చి కొంతమంది నేను డైరెక్టర్ అని చెప్పి, నేను ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా వాళ్ళని నమ్మి మోసపోయి కృష్ణానగర్ రోడ్ల పైన చాలా మంది వ్యక్తులను మనం చూస్తున్నాం. నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంటది. ఈ వీడియో మాత్రం డైరెక్టర్లు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సో వాళ్ళలో కసి ఉంటుంది, నేను ఒక యాక్టర్ని కావాలని చెప్పి, నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావాలని చెప్పి కూడా వాళ్ళలో ఒక కసి ఉంటుంది. సో ఆ కసిని మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో నేను చూస్తున్నాను, ఎందుకంటే మేము శ్రీనగర్ సరౌండింగ్స్లో మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి సో చాలా మందికి ఆ టాలెంట్ వాళ్ళు మనసులో చంపుకొని మరి వాళ్ళు ఆ రోడ్ల పైన పడుకుంటారు. ఎందుకంటే ఉన్న ఊరిని నేను ఏదో యాక్టర్ని అయితే, నేను ఒక సెలబ్రిటీ అయితే, నేను ఒక సైడ్ క్యారెక్టర్లో నేను కనిపిస్తా అని చెప్పి కూడా ఉన్న ఊరి నుంచి అప్పులు చేసి ఉన్న పొలాలు అమ్ముకొని వాళ్ళు ఇక్కడికి వచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. బట్ మళ్ళీ ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ అదే ఇంటికి అదే ఊరికి వెళ్తే చూసే వాళ్ళు 10 మంది 10 రకాలు అనుకుంటారు అని చెప్పి కూడా వాళ్ళు మనసులో ఆ బాధని చంపుకొని ఆ కుటుంబాన్ని చూడలేక ఇక్కడైతే వాళ్ళు నరకం చూస్తున్నారు అనమాట. సో ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ కొత్త వాళ్ళని ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి ఒక్కసారి మీరు అందరూ ఆ కృష్ణానగర్ ఆ శ్రీనగర్ రూట్ల వైపు వస్తే చాలా మంది వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళకి ఒక్కసారి లైఫ్ ఇవ్వండి. వాళ్ళు తిన్న తిండినైతే వాళ్ళు మర్చిపోరు. సో మిమ్మల్ని వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో గుర్తు పెడతారని చెప్పి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్.